హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ వచ్చే రెసిపీ బీరకాయని టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే సింపుల్గా అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. పిల్లల కోసం అయితే మనం ఎర్లీ మార్నింగ్ వాళ్ళ లంచ్ బాక్స్లోకి మనం ఇలా ప్రిపేర్ చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే నేను ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఒక బీరకాయ అయితే తీసుకున్నాను. ఎగ్స్ని అయితే ఆల్రెడీ బాయిల్ చేసుకొని దాని తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కర్రీ కోసం వచ్చి నేను ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకున్నానండి. ముందుగా అయితే మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నానండి. నేను ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్లో ఫ్రై చేసుకోవాలండి. అంటే పసుపు వేసుకుంటే మనకి ఎగ్స్ అనేది మంచి కలర్లో ఫ్రై అవుతాయి కాబట్టి ఇక్కడ నేనైతే పసుపు అయితే వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ దాకా మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఈ కోడిగుడ్లు అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు ఫ్రై అయిపోయింది. మనమైతే ఇక్కడ ఫ్రై అయిన ఈ ఎగ్స్ని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అయితే సరిపోతుందండి. నేను కర్రీకి అంతటికి కలిపి ఆయిల్ అనేది నేను ముందుగానే వేసేసాను. ఇంకా మనం ఇందులో ఆయిల్ వేయక్కర్లేదండి. తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. పిల్లలు తింటారు కాబట్టి 2 పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకొంచెం కారం తక్కువ తినే పిల్లలు అయితే మీరు ఒక పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వాలి. కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం నేను దీంట్లో ఉప్పు అయితే వేస్తున్నాను. పసుపు అయితే వేయట్లేదండి. ఎందుకంటే ముందుగా ఇక్కడ నేను ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు పసుపు అనేది వేసుకున్నాను కాబట్టి మనకి పసుపు అనేది సరిపోతుంది. ఇంకా వేయాల్సిన అవసరం లేదండి. మనం ఇక్కడైతే నేను పసుపు అయితే వేయట్లేదండి. ఓన్లీ ఉప్పు మాత్రమే వేసుకున్నాను. మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది నేను ఇక్కడ సిమ్లీలో కాకుండా మీడియం సైజులో పెట్టి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు అనేది కొంచెం ముగ్గిన టమాటాలు తీసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ మనకి పచ్చి కన్నా ముగ్గిన టమాటాలు తీసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇక్కడైతే మనం ఒకసారి టమాటా వేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ టమాటా కూడా మనకి చక్కగా మగ్గిపోవాలి. లేదు అంటే మీరు మిక్సీ పట్టేసుకొని మామూలుగా పేస్ట్ కింద కూడా వేసేసుకోవచ్చండి. లేదంటే మామూలుగా చక్కగా ముగ్గిన టమాటాలు ఒక 2 తీసుకొని వాటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనకి టమాటా అనేది మగ్గిపోయిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేనైతే బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. బీరకాయ అనేది మీరు చిన్నగా అన్న పెద్ద సైజు మనకి బీరకాయ ఏ సైజులో కట్ చేసుకున్నా మనకి చక్కగా మగ్గిపోతాయండి. మనకి ఇక్కడ ఒక్కసారి బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం దీంట్లో టమాటా, ఉల్లిపాయ, ఆనియన్ అన్నీ వేసాం కదండి. అదంతా కూడా మనకి ఇక్కడ బీరకాయకి చక్కగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టేసుకుంటే మనకి బీరకాయ అనేది చాలా తొందరగానే మగ్గిపోతుందండి. ఇక్కడ చూసారండి మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిపోయింది. అంటే మనకి ఇక్కడ బీరకాయ అనేది చక్కగా మగ్గిపోయిందండి. దీంట్లో ఇంకా నేను ఒక స్పూను, అంటే ఒక స్పూన్ కాదు కానీ ఒక హాఫ్ స్పూన్ అయితే కారము, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించి వేసాను. కావాలంటే మీరు ఒక స్పూన్ దాకా వేసుకోవచ్చండి. పిల్లలు కాబట్టి నేనైతే ఒక హాఫ్ స్పూన్ మాత్రమే కారం దీంట్లో వేసాను. తర్వాత మనం కారం వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా చక్కగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. తర్వాత నేను ఇందులోనూ ఆల్రెడీ వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకున్నానండి. మామూలుగా మిక్సీకి పెట్టకుండా రోల్లో కొంచెం దంచుకొని లాస్ట్లో మనం దీంట్లో వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి బాగా తెలుస్తుంది. కావాలంటే దీంట్లో మీరు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. ఒక్కసారి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ఒక పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాస్ దాకా వాటర్ అయితే తీసుకున్నాను. లేదంటే మీరు చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ తీసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ పెద్ద గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. ఇక్కడ కర్రీ అనేది మనకి వాటర్ అంతా ఇంకిపోవాలి. అంటే మనకి కర్రీ అనేది చాలా దగ్గరగా ఎగిరిపోవాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుందండి. ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం మీడియం సైజులో పెట్టుకుంటే కర్రీ అనేది తొందరగా అయిపోతుందండి మనకి. ఫైనల్లీ ఇక్కడ ఎగ్ బీరకాయ కర్రీ అయితే అయిపోయిందండి. మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇలా ప్రిపేర్ చేశాను. చక్కగా ఒక బీరకాయ తీసుకొని ఒక 3 ఎగ్స్ తీసుకొని అయితే కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేశానండి. మంచి కలర్లో చూసానండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. లేదంటే మీరు చపాతీలకు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఎగ్ బీరకాయ కర్రీ అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. బీరకాయ ఎగ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.